శుభోదయం. ఈనాటి విశేషం పౌష్యమాసం ప్రారంభం, అలాగే భగవాన్ రమణ మహర్షుల జన్మదినోత్సవం. వారి ఆశీర్వచనం మనకెప్పుడూ లభించాలి అని కోరుకుందాం. పౌష్యమాసం పుష్యమీ నక్షత్రం, శని నక్షత్రం. ఏ విధంగానైనా ఈ రోజు నుంచి మనం నువ్వులను ఆహార పదార్థాలలో ప్రత్యేకంగా చేర్చుకోవాలి. ఈ మాసంలో రాబోయేటటువంటి ఏకాదశి 6 విధములుగా నువ్వులను వినియోగించాలి అని మనకు బోధ చేస్తుంది. షట్ తిల ఏకాదశి అన్న పేరుతో. అలాగే ధనుర్మాస వ్రతంలో భాగంగా కొంతమంది ప్రాంతీయ ఆచారాలను అనుసరించి పొంగలిలో నువ్వులను కూడా కలపడం చేస్తుంటారు. ఇది ప్రాంతీయ భేదం అని చెప్పుకోవాలి. అలాగే ప్రసాదాలలో పెరుగన్నం, దధి ఓదనం ఈ రోజు నుంచి ప్రారంభం చేస్తూ ఉంటారు కొంతమంది. ఈ 15వ పాశురం ద్వారా ఆ గోపికలలో 10వ గోపికను మేలుకొలిపే ప్రయత్నం చేస్తున్నది గోదాదేవి. తిరుప్పావై పాశురాలలో ఈ రోజున ధనుర్మాస వ్రత దీక్షలలో 15వ పాశురాన్ని అనుసంధానం చేసుకుందాం. ఆయన దైవం, మనం జీవులం అనుకుంటే ఆ పరమాత్మకు ఈ జీవాత్మకు ఉండే సంబంధం 9 విధములైన సంబంధములు అని చెబుతుంది సంప్రదాయ సారస్వతం. పరమాత్మకు జీవుడికి ఉండే సంబంధం 1 తండ్రి, 2 రక్షకుడు, 3 శేషి, 4 భర్త, 5 జ్ఞేయుడు, 6 స్వామి, 7 ఆధారం, 8 ఆర్తి లేదా ఆత్మ, 9వది భక్తి. ఈ విధమైనటువంటి 9 సంబంధాలలో ఆ పరమాత్మకు ఈ జీవాత్మకు ఉండేటటువంటి అనుబంధాన్ని సంప్రదాయ సారస్వతం వర్ణిస్తుంది. 9 మంది అయిపోయారు. 10వ గోపికను మేలుకొలుపుతున్నది తల్లి గోదాదేవి. ఈ 10వ గోపిక ఎంత చమత్కారం కలది అంటే, ఏమమ్మా అని బయట నుంచి పిలుపు వినబడగానే వచ్చే 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 అంటూ నేనెప్పుడో సిద్ధపడే ఉన్నాను, నేనెప్పుడో లేచే ఉన్నాను, మీకోసమే ఎదురు చూస్తున్నాను, అందరూ వచ్చారా, ఆ ఫలానా గోపిక ఏది అంటూ హడావిడి చేస్తున్నది. మనలో కూడా ఆలస్యంగా వచ్చేవాళ్ళు ఇలా తమ ఆలస్యాన్ని కప్పిపుచ్చే ప్రయత్నంతో నటిస్తూ ఉంటారు. ఆ స్వామి జగన్నాటక సూత్రధారి. కృష్ణ పరమాత్ముడు కువలయాపీడం అనబడే ఏనుగను ఒక్క ముష్టిఘాతంతో నేల కూలేటట్లుగా చేశాడే కంసవధ సమయంలో. ఆ దృశ్యాన్ని కూడా ఇక్కడ మనము జ్ఞాపకం చేసుకుందాం. విశేషంగా చెప్పుకోవాలి అంటే, ఏనుగు మదానికి, అహంకారానికి, మాత్సర్యానికి ప్రతీక. మనలో ఉండేటటువంటి 6 గుణములు కూడా కామ, క్రోధ, లోభ అనే 3, మదము, మాత్సర్యము ఆ రెండో వైపున ఉండే 3 వెరసి మళ్ళీ 3 త్రివిధములే. వీటన్నింటినీ కూడా ప్రతీకాత్మకంగా ఏదైనా ఒక జంతువును చూపించాలా అనుకుంటే అందుకు మనకు ఏనుగు కనిపిస్తుంది. గజేంద్ర మోక్ష కథలో కూడా ఉన్న విశేషం ఇదే. ఆ ఏనుగు మనలో ఉండేటటువంటి సకల దుర్గుణములకు ప్రతీక అనుకున్నప్పుడు కృష్ణనామస్మరణతో కువలయాపీఠం ఏ విధంగా నేలకూలిందో అదేవిధంగా మనం కూడా శ్రీకృష్ణ శరణం మమ, శ్రీకృష్ణ శరణం మమ, శ్రీకృష్ణ శరణం మమ, శ్రీకృష్ణ శరణం మమ అనే ఈ ఒక్క మంత్రాన్నే నిరంతరం జపం చేస్తే, ధ్యానం చేస్తే, స్తోత్రం చేస్తే, మననం చేస్తే ఆ స్వామి తండ్రి, రక్షకుడు, జ్ఞేయ ఇలా 9 మార్గాలలో మనల్ని కాపాడుతాడు. దశమం 10ది అయినటువంటి ఈ అవస్థ 10వ గోపిక ఎవరు అంటే మనమే, మనస్వరూపమే. ఏకాదశి ఉపవాసంలో ఉండే అంతరార్థం కూడా ఇదే. మనలో ఉండేటటువంటి సర్వ సమస్త గుణాలను, ఇంద్రియాలను భగవద్రథినోహం భగవత్ ప్రేరణయ అంటూ స్వామివారికి సమర్పించుకోగలిగితే తప్పకుండా ఆ స్వామి మనలను అనుగ్రహిస్తాడు అంటూ ఈ 15వ పాశురంలో కువలయాపీఠం అనబడే ఆ ఏనుగును ఏ విధంగా కృష్ణ పరమాత్ముడు ముష్టిఘాతంతో
లొంగదీశాడో నాలో ఉండేటటువంటి అహంకారాన్ని కూడా అలాగే తొలగించు తండ్రి అనే ప్రార్థన గోదాదేవితో కూడా కలిసి మనమంతా కూడా చేద్దాం. పౌష్యమాసం ప్రారంభం కనుక సూర్యనారాయణమూర్తికి ప్రీతికరంగా ప్రత్యేకంగా ఆరాధనలు చేద్దాం. ప్రాంతీయ ఆచారాలను అనుసరించి నువ్వులను కూడా నైవేద్యంలో ఒక భాగంగా జతపరుచుకుందాం. అందరి క్షేమాన్ని కోరుతూ అందరి ఆనందాన్ని కాంక్షిస్తూ శుభమస్తు.